హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెన్స్. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు 8th, 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న అప్పు తీసుకొచ్చేవాడు. అప్పు తీసుకొచ్చేటప్పుడు రిటర్న్ కట్టడానికి వెళ్ళేటప్పుడు ఏందంటే ఎంత ఇంట్రెస్ట్ అయితుంది? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చెప్పురా అంటే అప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ సరిగ్గా తెలియక చాలా ఇబ్బంది పడేవాడిని. కాబట్టి మీరు కూడా ఇప్పుడు కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీ యొక్క ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియోలో. కాబట్టి మీరు ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. సో మనం ఈరోజు ఎంత అప్పు తీసుకొచ్చినాం, దానికి ఎంత ఇంట్రెస్ట్, ఎన్ని రూపాయలతోటి తీసుకొస్తే ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, అలాంటి కాన్సెప్ట్ మనం ఈరోజు మొత్తం చెప్పబోతున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సింపుల్ ఇంట్రెన్స్. మనం సింపుల్ ఇంట్రెన్స్ లో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ ఎలా ఇంట్రెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ అమౌంట్ ఎట్లా చెప్పాలి అన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెన్స్. సో సింపుల్ ఇంట్రెన్స్ కి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. కానీ చాలా మందికి ఆ ఫార్ములా ఎలా అప్లై చేయాలనేది తెలియదు, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనకు ఒక ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెన్స్ కి ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ. ఎస్ఐ మీన్ సింపుల్ ఇంట్రెన్స్ పీటీఆర్ బై 100. మనకి ఫార్ములా ఏం తెలిసి ఉండాలంటే పీటీఆర్ బై 100. అక్కడ పి అనేది ఏం వచ్చేస్తుంది అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఎంత అప్పు తీసుకొచ్చినాం లేదా మనం ఎంత అప్పు ఇచ్చినాం అనేది ఉంటుంది. నెక్స్ట్ టీ అంటే టైం పీరియడ్. సో నెక్స్ట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకి ఇచ్చినాం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎంత 2 రూపీస్కి ఇచ్చినామా, 3 రూపీస్కి ఇచ్చినామా, 4 రూపీస్కి ఇచ్చినాం, ఆర్ 1.5 రూపీస్కి ఇచ్చినామా అలా. సో మన కాన్సెప్ట్ ఫార్ములా ఏమొచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పీటీఆర్ బై 100. అక్కడ మన పి అంటే ఏంది ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ టీ అంటే టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటే టూ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన బ్యాంకింగ్ ఇంట్రెన్స్ అనేది పర్సెంటేజ్ లో ఉంటుంది. మన విలేజ్ కాన్సెప్ట్ వాళ్ళు మన మన పెద్దలు మన నాన్న వాళ్ళు అందరూ వాళ్ళు యూజ్ చేసేదంటే వాళ్ళు రూపీస్ లో ఇస్తారు. సో మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఏంటి, మనం ఎగ్జాంపుల్ ఏంటంటే విలేజ్ ఇంట్రెస్ట్ నేను ఈ విధంగా చెప్తున్నాను. విలేజ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ బ్యాంకింగ్ ఇంట్రెస్ట్. సో విలేజ్ ఇంట్రెస్ట్ అంటే ఏముంటదంటే వాళ్ళు ఎట్లా ఇచ్చుకుంటారంటే మనకు 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంటే 2 రూపీస్కి ఇచ్చేస్తారు ఆర్ 2.5 రూపీస్ వాళ్ళు ఇట్లా ఇస్తారు. మన పెద్దలు వాళ్ళు ఎట్లా ఇస్తారంటే వాళ్ళకు పర్సెంటేజ్ వాల్యూ తెలియవు, వాళ్ళు ఎట్లా 2 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ అలా ఇస్తారు వాళ్ళు. సో మన బ్యాంకింగ్ వాళ్ళు ఎలా ఇస్తారు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఏ విధంగా అంటే మనకు 12% లేదా 18% లేదా 36% లేదా 48% ఈ విధంగా బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తారు పర్సెంటేజ్. కానీ పర్సెంటేజ్ అనేది మన పెద్దవాళ్ళకు తెలియదు. సో మనం ఈ పర్సెంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి రూపీస్లో, లేకపోతే రూపీస్ని పర్సెంటేజ్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది తెలుసుకుందాం. సో మనకి ఇప్పుడు ఆ తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఎలా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు పర్సెంటేజ్ని మనం రూపీస్ని పర్సెంటేజ్లో ఎలా కన్వర్ట్ చేయాలి. సో మనకు ఒక 1 ఇయర్ వచ్చేసి ఈ బ్యాంకింగ్ వాళ్ళు పర్సెంటేజ్లు కంప్లీట్ 1 ఇయర్కి ఇస్తారు. కానీ ఇది 1 ఇయర్కి ఉంటుంది, 1 మంత్కి ఉంటుంది, అది కూడా 100 రూపీస్ అట్లా ఉంటుంది. కానీ అలా అంతా చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనం సింపుల్ వేలో చెప్తాం. లెట్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మనకు 1 ఇయర్ వచ్చేసి ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12 మంత్స్. 1 ఇయర్ వచ్చేసి మనకి ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12 మంత్స్. ఈ 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు విలేజ్ ఇంట్రెస్ట్ అంటే మనం పెద్దవాళ్ళు యూజ్ చేసేది, బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు స్టడీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు మనం పర్సెంటేజ్ రూపీస్ని ఎలా కన్వర్ట్ చేయాలి పర్సెంటేజ్లో, రూపీస్ ఇంటూ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ 1 ఇయర్కి ఉంటుంది, కానీ ఈ రూపీస్ అనేది 1 ఇయర్కి ఉండదు. ఆ లాజిక్ కూడా మనం తెలుసుకోవాలి. సో పర్సెంటేజ్ ఇంటూ రూపీస్ అనేది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకు ఫార్ములా ఇస్తాను నేను, ఒక సింపుల్ ఫార్ములా ఏమి ఇస్తాను అంటే పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12 మంత్స్. కాబట్టి ఈ రూపీస్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే రూపీస్ ఇంటూ మనం 12తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకు పర్సెంటేజ్ వస్తుంది.
సో ఇప్పుడు నేను 2 రూపీస్ అంటే ఇంటూ 12 చేస్తే మనకి ఎంత 24% వచ్చినట్టు. ఈ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ 1 ఇయర్ కి, కానీ ఈ రూపీస్ అనేది 1 ఇయర్ కి చెందదు. అది కూడా మనం డిఫరెంట్ తెలుసుకోవాలి ఒకసారి. సో ఇప్పుడు మనం ఒక 3 రూపీస్, మనం ఒక 3 రూపీస్ అంటే మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజ్ లో అంటే రూపీస్ ఫార్ములా ఏంటి, రూపీస్ ఇంటూ 12, బికాస్ ఆఫ్ 12 అంటే 1 ఇయర్ కి కంప్లీట్ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ 1 ఇయర్ కి తీసుకుంటారు కాబట్టి 1 ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ కాబట్టి మనం 12 తోటి మల్టిప్లై చేయాలి. సో ఎన్ని రూపీస్, 3 రూపీస్. హౌ మెనీ రూపీస్, 3 రూపీస్ ఇంటూ 12, సో 36%. ఈ 36% అనేది 1 మంత్ కో 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ దట్ ఈస్ నాట్, దట్స్ కంప్లీట్ కన్సిడర్ కంప్లీట్ 1 ఇయర్. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ 12% అంటే జనరల్ గా ఎన్ని రూపీస్ కి ఇచ్చినట్టు, మన మన విలేజ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంత ఊహించుకోవాలి ఎన్ని రూపీస్లని. సో 36% అంటే ఎంత రూపీస్ అని అనుకోవాలి. 48% అంటే వాళ్ళు ఎంత రూపీస్ తోటి ఇంట్రెస్ట్ కి ఇచ్చినట్టు, బ్యాంకింగ్ వాళ్ళు ఎంత రూపీస్ పడుతున్నాయని వాళ్ళకి రూపీస్ లో చెప్తేనే వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది. సో వాళ్ళకి మనకు ఇప్పుడు పర్సెంటేజ్ ఇంటూ మనం రూపీస్ లోకి కన్వర్ట్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా, పెద్దలకు తెలియదు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి రూపీస్ లో చెప్తే ఓకే నేను 2 రూపాయలకి బ్యాంకు మనకు ఈ 48% ఇచ్చాడంటే వాళ్ళకి పర్సెంటేజ్ అంటే తెలియదు, కనిపిస్తుంది. సో మనం వాళ్ళకి రూపీస్ లో కన్వర్ట్ చేసి చెప్పాలి. అంటే ఇప్పుడు 3.5 రూపీస్కి ఇచ్చి ఇంత ఇచ్చిండ్రా, ఓకే 2 రూపాయలు బిత్తికి ఇచ్చిండ్రు అట్లా. సో పర్సెంటేజ్ ఇంటూ రూపీస్. సో పర్సెంటేజ్ ఇంటూ రూపీస్ ఫార్ములా ఏంటంటే మన రూపీస్, ఇప్పుడు మనకు రూపీస్ ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇంటూ 12 తోటి చేసినాం. సో మనం పర్సెంటేజ్ ని రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు బై 12 తోటి చేయాలి. సో రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటారంటే పర్సెంటేజ్ నంబర్ బై 12. ఎందుకంటే ఒక మంత్ కి 1 ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12 మంత్స్ కాబట్టి ఎప్పుడైనా పర్సెంటేజ్ ని మన రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే బై 12 తోటి చేయాలి. ఎప్పుడైనా రూపీస్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇంటూ 12 తోటి చేయాలి. అయితే మనకు పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ వాళ్ళు మొత్తం ఎప్పుడైనా పర్సెంటేజ్ లో ఇస్తారు, మన విలేజ్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు రూపీస్ లో కౌంట్ చేస్తారు. కాబట్టి మాక్సిమం మన లోకల్ పీపుల్స్ ఏం చేస్తారంటే రూపీస్ లోనే ఉంటాయి. సో మన రూపీస్ లో కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం, అదే విధంగా బ్యాంకింగ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చేది, బ్యాంకింగ్ కానీ ఎవరైనా ఫైనాన్షియల్ నడిపే వాళ్ళు కూడా పర్సెంటేజ్ లోనే ఇస్తారు. ఎవరైనా బిజినెస్ మినీ ఫైనాన్షియల్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కూడా పర్సెంటేజ్ లోనే ఇస్తారు. కాబట్టి మనం రెండు నేర్చుకుని రెడీగా ఉండాలి ఏదైనా చేయడానికి. సో ఇప్పుడు మన పర్సెంటేజ్, ఇప్పుడు వాళ్ళు రూపీస్ లో కన్వర్ట్ చేయండి. రూపీస్ కా ఫార్ములా ఏంది, పర్సెంటేజ్ నంబర్ బై 12. సో వాళ్ళు ఇప్పుడు 18% ఇస్తున్నారు అనుకోండి, 18% బై 12 తోటి చేస్తే మనకు ఎంత, 3, 6 3 జా 6 2 జా. సో 3/2 మీన్స్ ఇదెంత 1.5. వాళ్ళు ఎన్ని రూపీస్కి ఇచ్చినట్లు, 1.5 రూపీస్కి ఇస్తున్నట్టు. ఓకే 1.5 రూపీస్కి ఇస్తున్నట్టు. సో ఇప్పుడు మనకు 36% ఆర్ 48% అంటే మనకి ఎంతకి ఇస్తున్నట్టు, 48 నంబర్ బై 12. సో 12 1 జా 12 4 జా మనకి ఎన్ని రూపీస్కి ఇస్తున్నట్లు, 4 రూపీస్కి ఇస్తున్నట్టు. బ్యాంకింగ్ వాళ్ళు 48% అంటే మనకు 4 రూపీస్కి ఇస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు పర్సెంటేజ్ అంటే కంప్లీట్ 1 ఇయర్ కి తీసుకుంటారు, మన రూపీస్ అంటే కంప్లీట్ 1 మంత్ కి తీసుకుంటారు. సో ఈ రెండు తెలుసుకున్నాం కదా, రూపీస్ ని ఎలా పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి, అలాగే పర్సెంటేజ్ ని రూపీస్ లో ఎలా కన్వర్ట్ చేయాలి. సో అక్కడ తెలుసుకున్నప్పుడు రెండు లాజిక్లు తెలుసుకోవాలి. ఇప్పుడు రూపీస్ ఉన్నప్పుడు వాళ్ళు రూపీస్ అనేది కంప్లీట్ 1 మంత్ కి చెందుతుంది, 1 మంత్. ఓకే 1 మంత్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో పర్సెంటేజ్ ఉన్నప్పుడు కంప్లీట్ 1 ఇయర్ కి చెందుతుంది. ఈ రెండు మనకు తెలిసి ఉండాలి, ఈ రెండు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం ప్రాబ్లం కూడా చేస్తాం దాని మీద. సో మీరు ఈ రెండు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే రూపీస్ ని ఎలా పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి, పర్సెంటేజ్ ని ఎలా రూపీస్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే ఈ రెండు తెలుసుకున్నారు. ఈ విలేజ్ వాళ్ళు ఎక్కువ మనకు రూపీస్లలో వాడతారు, బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ నడిపే వాళ్ళందరూ పర్సెంటేజ్ లో యూజ్ చేస్తారు. అలాగే మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఏంటంటే PTR బై 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ కానీ మన వాళ్ళు అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఏదైనా. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ నేను 4,000 రూపాయలు అప్పు తీసుకున్నాను నా ఫ్రెండ్ దగ్గర నుంచి, అది ప్రిన్సిపల్ అమౌంట్. ఆర్ బ్యాంక్ వాళ్ళు మనకు 4 లక్షల లోన్లు ఇచ్చిండ్రు, అది కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో ఎంత ఇచ్చిండ్రు, ఎంత తీసుకున్నారు,
ఎంత ఇస్తున్నాం అనేది అంత ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. టైం పీరియడ్ అంటే మనకు 5 ఇయర్స్ అయిందా, లేకపోతే 7 మంత్స్ అయినాయా, లేకపోతే 6 మంత్స్ అయినాయా, లేకపోతే 18 మంత్స్ అయినాయా, లేకపోతే 1.5 ఇయర్స్ అయిందా అనేది టైం పీరియడ్ అయితే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు 2 రూపీస్ వడ్డీకి ఇస్తున్నారా, 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా, లేకపోతే 36% తోటి ఇస్తున్నారా, లేకపోతే 15% తోటి ఇస్తున్నారా అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. దాని మీద ప్రాబ్లం కూడా చేద్దాం. సో విలేజ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కువ రూపీస్లలో చేస్తారు, బ్యాంకింగ్ వాళ్ళు కానీ ఫైనాన్షియల్ నడిపే వాళ్ళందరూ పర్సెంటేజ్ లో చేస్తారు. ఈ రెండు డిఫరెన్స్ మీకు తెలిసిపోయిందని అనుకుంటున్నాను. సో ఈ రూపీస్ అనేది మనకు కంప్లీట్ 1 మంత్ కి చెందుతుంది. దట్ బిలాంగ్స్ టు పర్ మంత్. బట్ పర్సెంటేజ్ ఈస్ టేక్స్ కన్సిడర్ ఫర్ హోల్ ఇయర్ ఆర్ యానం. 1 ఇయర్ కి యానం అని కూడా అంటారు. 1 ఇయర్ కి మనం ఎగ్జాంపుల్ గా మన బ్యాంకింగ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే యానం. యానం అన్నా 1 ఇయర్ అన్నా సేమ్. 2 యానం అంటే 2 ఇయర్స్, 3 years. Okay, now we are going to how to calculating percentage and rupees problems on simple interest. Let's move on. సో మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఏంటంటే నేను నా ఫ్రెండ్ దగ్గర ఒక 4,000 రూపాయలు అప్పు తెచ్చిన. I took 4,000 rupees borrow from my friend and he gave RS 2 rupees interest. RS 2 rupees interest and it becomes 2 years. It's become 2 years. ఓకేనా. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర నేను అప్పు తీసుకునే ఎంత అంటే 4,000. సో 4,000. నెక్స్ట్ వన్ మోర్ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఓకే, నేను 4,000 అప్పు తీసుకున్నా. ఈ గివ్ హౌ మచ్ 2 రూపీస్. ఇది విలేజ్ కాన్సెప్ట్. ఓకేనా. విలేజ్ కాన్సెప్ట్ అంటే విలేజ్ ఇంట్రెస్ట్ లో క్యాల్కులేషన్ చేయాలి. 2 రూపీస్. ఇట్ బికమ్స్ హౌ మచ్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత నేను రిటర్న్ వెళ్ళి కట్టాలని అనుకుంటున్నా. సో మనకి ఇప్పుడు ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి PTR by 100. సో మనకు P అంటే నేను ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తీసుకున్నా అంటే 4,000 తీసుకున్నా. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 2 రూపీస్. ఇది పర్సెంటేజ్ లో లేదు, రూపీస్ లో ఉంది. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇయర్స్. టైం పీరియడ్ ఎంత ఉంది 2 ఇయర్స్. టైం పీరియడ్ ఎంత ఉంది 2 ఇయర్స్. కాబట్టి పర్సెంటేజ్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఇయర్స్ తీసుకోవాలి. కానీ మనకు రూపీస్ లో ఉన్నప్పుడు ఈ రూపీస్ నన్నా మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఇయర్స్ అన్నా మనం మంత్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రూపీస్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకోకుండా ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేసుకొని చేస్తున్నాం. సో SI సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకు PTR by 100 కదా ఫార్ములా. PTR by 100 కదా ఫార్ములా. సో నేను P అంటే ఇప్పుడు రూపీస్ లో తీసుకుంటున్నా కాబట్టి నేనేమన్నా మన ఇయర్స్ అనేవి అన్ని కంప్లీట్ గా మంత్స్ లో ఉండాలి. రూపీస్ తీసుకున్నప్పుడు ఇయర్స్ అనేవి కంప్లీట్ మంత్స్ లో ఉండాలి. సో ఇప్పుడు మనం 2 ఇయర్స్, 1 ఇయర్ కి హౌ మెనీ మంత్స్ 12 మంత్స్. 2 ఇయర్స్ కి ఎంత అవుతాయి అంటే 2 into 12 ఎన్ని మంత్స్ అంటే 24 మంత్స్. హౌ మెనీ మంత్స్ 24 మంత్స్. సార్ ఎందుకు మంత్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ రూపీస్ లో ఉంది, పర్సెంటేజ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇయర్స్ తీసుకోవాలి. పర్సెంటేజ్ ఎప్పుడైనా కన్సిడరింగ్ ఫర్ యానమ్స్, బట్ రూపీస్ అనేవి యానమ్స్ కాదు, రూపీస్ అనేవి ఫర్ మంత్స్ కి చెందుతాయి. కాబట్టి నేను ఇప్పుడు రూపీస్ లో తీసుకుంటున్నా కాబట్టి ఈ ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. ఇది మిస్టేక్ చేయకూడదు మీరు. సో PTR by 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది 4,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది 4,000. సో నెక్స్ట్ T అంటే టైం పీరియడ్ ఎంత 24 మంత్స్. ఎందుకు మంత్స్ తీసుకుంటున్నా అంటే చెప్పిన ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది రూపీస్ లో ఉంది, పర్సెంటేజ్ లో లేదు. సో నెక్స్ట్ వచ్చేసి రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 by 100. సో డినామినేటర్ 2 zeros and numerator also 2 zeros cancel. So you calculate 4 into 40 into 24 into 2. 4 into 24 into 40 means ఈ రెండు మల్టిప్లై చేస్తే 80 into 24. సో ఇప్పుడు 24 into 8 చేయండి 32, 16, 192. హౌ మెనీ జీరోస్ 1. సో ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అవుతుందంటే ఇది ఓన్లీ ఇంట్రెస్ట్. ఎవరైనా ఏం చెప్పేస్తారంటే 1,920 రూపీస్ ఇచ్చేయాలని అంటారు, కానీ ఇది టోటల్ అమౌంట్ కాదు. ఇది జస్ట్ సింపుల్ గా మనకు 3 ఇయర్స్ కి
2 years కి మనం 4000 తీసుకుంటే 2 రూపాయలు ఫర్ 2 రూపీస్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనకు 1920 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ ఎట్లా చెప్పాలి? టోటల్ అమౌంట్ ఎప్పుడైనా మన నాన్న వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసి టోటల్ అమౌంట్ ఎట్లా చెప్పాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఎస్ఐ అనేది టోటల్ అమౌంట్ వస్తుంది. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 4000 ప్లస్ ఎస్ఐ ఇంట్రెస్ట్ ఎంత పొందినాం? మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు మనకి ఏదో లాభం రావాలని చూస్తాం కదా, అలాంటప్పుడు మనకి ఎంత లాభం వచ్చింది? 4000 నా ఫ్రెండ్కు 2 రూపాయలు చొప్పున వేస్తే 1920 రూపాయలు, 1920 రూపీస్. సో 1920 రూపీస్. సో టోటల్ అమౌంట్ హౌ మచ్? 5920 రూపీస్. After 2 years my friend for interest is 2 rupees, then after 2 years he should be pay 5920 రూపీస్. సో ఇది ఏంటంటే రూపీస్ లో ఉన్నప్పుడు క్యాల్కులేషన్ చేసినాం. ఇప్పుడు మనం పర్సెంటేజ్ లో వచ్చేద్దాం. పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఎంత ఉంది? 4000 ఉంది. రూపీస్ ఎంత ఉంది? 2 రూపీస్. సో 2 రూపీస్ ని ఇప్పుడు నేను ఇయర్స్ ని కన్వర్ట్ చేస్తలేను, ఇక్కడ మనకు ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేసుకొని చేసినాం. సో ఇప్పుడు నేను రూపీస్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తాను. పర్సెంటేజ్ టైం పీరియడ్ ఎంత ఉందంటే 2 ఇయర్స్. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్. సో నేను ఇక్కడ అప్పుడు ఏం చేసిన అంటే ఇయర్స్ ని మంత్ లో కన్వర్ట్ చేసుకొని చేసిన. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసాను. అంటే 2 రూపీస్ ని మనం పర్సెంటేజ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి? ఎన్ని మంత్స్? 12 మంత్స్ కాబట్టి 2 into 12 మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా పర్సెంటేజ్ ని రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు డివైడ్ 12 తోటి చేయాలి. యూ షుడ్ బి డివైడ్ బై 12. సో 2 into 12 మల్టిప్లై చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్లు? 24%. He gave for 2 rupees means 24% according to the financial or banking rules. Okay, now when you are converted into percentage, then you take for years, don't take months. You are taking here rupees, then you are converted into months. So you are observe here. So SIP is equal to mana time PTR by 100. So let's you observe. P how much? 4000. Principal amount how much? 4000. T time period is 2 years. Into rate of interest is 24. Because of here I am don't changing here, because of I am taking interest in percentage by 100. Then you cancel these 2 zeros and 2 zeros, then 40 into 2 into 24. So 40 into, then you multiply this 2, then 48. So again you are multiplying 48 into 4, then you are getting 9922. Okay, if you have doubts, and 48 into 2, 4 2 is 32, 2 4 4 is 16, 19. So you are getting again interest. Okay, I hope all of you understanding how to calculating percentage interest and rupees interest. The most village peoples are using rupees calculation, but financial and banking are using most calculation of interest in percentage. Okay, so next concept. Sir, ivanne you are saying this all concepts very good, but how to finding the dates? Certain time period to certain time periods, how many dates or how many years become? Okay, observe. You are finding the time period. చాలా మందికి ఏమర్థం కాదంటే మనం ఒక డేట్ నుంచి తీసుకున్న డేట్ నుంచి ఆ కస్టమర్ ఇవ్వడానికి వస్తున్న డేట్ వరకు ఎన్ని డేస్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా అని తెలుసుకోవడానికి రాదు. సో దెన్ హౌ టు వి ఆర్ గోయింగ్ టు ఫైండింగ్ ద టైం పీరియడ్ ఫ్రమ్ యు ఆర్ టేకింగ్ borrowing time period to the person you are coming to prepaying the amount. So let's you observe finding time period. Let's you observe time periods. So person take borrow 12/4/2020. He took borrow in this particular of time. Okay na, village lo aithe manam ee roju తీసుకుంటే here return pay amount date is
18/3/2023. 2023. He took borrow debt and you are going to return pay. Then in this between this gap, then how many years or how many months becomes? When you are having months or years, then you are going to calculating the interest because of time period is most important na. టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం టైం పీరియడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా ఎనీ వన్ ఆఫ్ ది పర్సన్ యూ ఆర్ కమింగ్ టు రిటర్న్ పే డేట్ ఈస్ టు పుట్ అప్ సైడ్. Return pay date is put upside months and years. You follow the orders: months, dates, months, years. Okay now, next you take, this is the 12 date and month is 4 and year is 2020. You are going to subtract. Then you are removing 18, then remove the 12, then you are getting 6 days. Okay now, 6 days. But here 3 months, but here 4 months. There is no possible to subtraction when the less number from big number. Okay na, then you are going to carry. సో ఇప్పుడు ఇక్కడ మనకు 3 months ఉంది, ఇక్కడ 4 months ఉంది, పాసిబుల్ కాదు అలా సబ్ట్రాక్ట్ చేయడానికి. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఒక క్యారీ తీసుకుంటున్నాం. క్యారీ తీసుకొస్తే మనం ఇక్కడ ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి, ఇక్కడ మంత్స్ లో క్యాల్కులేషన్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, ఇవనేవి మంత్స్. ఓకేనా, these are not integers or rational number, these are the years and months concept. Okay na, when you are taking this carry from years side to month side, then you are, once you are taking carry, then you are getting 12 months. Okay na, so you are getting 12 months and one more thing is here you are having here already 3 months, then total becomes, this is the 15 months. Okay na, when you are taking carry one side from year side to month side, then you are taking, or you are taking years, you are taking month side to date side, then it's become 30 days. Okay na, ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. మనం ఎప్పుడైనా మంత్స్ నుంచి డేట్ సైడ్ కి క్యారీ తీసుకుంటే అది ఒకటేసారి 30 డేస్ ని తెస్తుంది. బికాస్ ఆఫ్ 1 month is including 30 days, 1 year including 12 months. That's why once time you are taking carry from year side to month side, then it will becomes it's carrying 12 months. So 12 months, but you are having here already 3 months, then total 15 months. Then you are going to subtract from 15, then you subtract 4, then you are getting 11. So if you are taking carry, then here decreasing 1 year, then it's become 22 years, 2022 years and here 2020. So then you are going to subtracting 2. So 6 days, so 6 days 11 months, 6 days 11 months and 2 years. Okay na, ఇప్పుడు ఎంత టైం పీరియడ్, then how much of time period you are getting from this taking borrowing from time period to return paying time period? The gap time period is 6 days, 6 days 11 months and 2 years. Okay, so you are going to calculating this interest of this time period. Okay, if you are taking 3000 borrowing, interest how much? Your interest is 3 rupees. Interest is 3 rupees, but here time period, let's you observe, time period is 11 months and 2 years. 11 months and 2 years. Then you are taking here complete interest in rupees. Then rupees means your time period convert into complete in months. Okay na, time period is complete into months. So here 2 years means how many year, how many months? 24 months. Then you are getting again how many months? 11 months plus 11. So how much? It's become totally 35 months. Totally 35 months. Why you are converting months, sir? But here rupees, rate of interest in rupees. That's why I am completing all months, all years into months. Okay, but here you are getting rate of interest in percentage, then you are converting into all in years. Okay na, here 2 years, but here 11 months. Then you how to convert the 11 months into year? Then 11 is divisible by 12 because of 1 year is equal to 12 months. That's why your months you are going to converting. Let's you observe 6 months, then you are going to dividing 2, then 2 1 ja 2 means 0.5 years. Okay, half 6 months means half years, and then you are getting 0.5 years.
When you are going converting months into years, then you multiply by, sorry, divide by 12. If you are going to converting years into months, then you are multiplying by 12. Okay, don't you confuse. So now you are going to converting months because of rate of interest in rupees. So now you are going to calculating simple interest. Simple interest is PTR by 100. P how much? 3000 into rate of interest how much? 3 into how many time period? 35 by 100. So then you are cancel this 2020, then 30 into 3 into 35. Then you are getting multiplying this answer. Then you are getting something 3 3 is 9. So 9 into 35, 45. 4. Next 27, 31. Next how many zeros? So how much of interest you are getting? 3150. 3150. Then total amount how much become? Total amount become how much? Principal amount plus SI, simple interest. So principal amount already how much? 3000. I took 3000. Interest, just interest how much I get? 3150. Then total amount how much? 6150. That in between the gap time period of 12 days, this 2022 2023. How to finding this gap of this time period also I clearly explained. Okay, you don't confuse. When you are taking interest in percentage, then you consider in months, sorry, years. And if you are taking the interest in rupees, then you are going to complete take converted interest in months. Okay, don't confuse. I hope all of you understanding, and still more problems I can explain on this concept next video. Okay, thank you, and watch the complete video and subscribe the channel. And every day you are going to getting the concept, new concepts, and very logically. Okay,